నెక్స్ట్ గుంటూరు వెస్ట్ ఎప్పుడు కొంత నామినల్గానే ఉండేది. అయితే చిలకలూరుపేట నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించి ఈసారి స్థానచలనంలో భాగంగా గుంటూరు వెస్ట్కు విడుదల రజని రాష్ట్ర మంత్రి రావడంతో మళ్ళీ గుంటూరు వెస్ట్ అనేది కీ నియోజకవర్గంగా మారిపోయింది. విడుదల రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. మహిళా అభ్యర్థి, అందులో బీసీ అభ్యర్థి విడుదల రజని కాబట్టి మరో బీసీ సామాజిక వర్గానికి చెందిన పిడుగురాళ్ల మాధవ్ని తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థిగా ఖరారు చేసింది. కొందరు ఎన్ఆర్ఐలు పోటీ పడినప్పుడు కూడా పిడుగురాళ్ల మాధవి ఒక బీసీ కావటము, అలాగే రెండోది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దించడానికి చంద్రబాబు డిసైడ్ అవటం, ఆ ఈక్వేషన్స్ ఆ స్ట్రాటజీస్ లో భాగంగా పిడుగురాళ్ల మాధవిని రంగంలో దించారు. పిడుగురాళ్ల మాధవికి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉన్న వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక రకంగా గుంటూరు వెస్ట్లో నువ్వనైనా అన్నట్టుగా వాతావరణం అయితే ఉంది. విడుదల రజని ఖచ్చితంగా విజయం సాధిస్తారు, అంత పాజిటివ్గా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. సర్వేలు కూడా సానుకూలంగా ఉన్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. ఈసారి వేవ్ అంతా మా వైపే ఉంది, గుంటూరు సిటీ మొత్తం తెలుగుదేశం పార్టీ వైపే ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.